ఒక 2 రోజులు వాళ్ళ రూమ్లో నుంచి బయటికి రాదన్నమాట. ప్లీజ్ దాత్రి, అలానే మెయింటైన్ చేయమని చెప్పవా? కొంచెం ఇంట్లో అందరూ ప్రశాంతంగా ఉండొచ్చు. అబ్బా ఎందుకు కేదార్ ఊరికే ఎప్పుడు దాని మీద పడేడుస్తుంటా? ఏంటి నేను ఏడుస్తున్నానా? నువ్వు నిజంగా ఈ మాట అన్నావా దాత్రి? దాత్రి దాత్రి ఆ మరి మా చెల్లినే అంటావా? ఏదో జోక్గా అన్నాను. సారీ మావయ్య, చూసుకోలేదు. ఆ బాటిల్ నేను ఇస్తాను. ఇటియో మావయ్య. ఏయ్, ఎవరురా నీకు మావయ్య? ఏ లెక్క నీకు మావయ్య అవుతానో? లెక్కలు పోయినసారే తేల్చుకుందాం కదా బాబాయ్ గారు. వాడు నా కొడుకేరా. కేదార్ వాళ్ళ తాతయ్య దగ్గర సాక్ష్యాలున్నాయి. మళ్ళీ మొదలు పెడదామంటే మాకోకే. మీకు టైం ఉందా? అదే కేదార్ వాళ్ళ తాతయ్య గారు ఊరి నుంచి రావడానికి కొంచెం టైమే పడుతుంది. సాక్ష్యాలు చూపించాక అప్పుడు ఏ లెక్క కింద మీరు కేదార్కి మావయ్య అవుతారో బాగా క్లారిటీ వచ్చేస్తుంది. చూడమే, నా గురించి నీకు పూర్తిగా తెలీదు. నీ పసుపు కుంకుమలు కాపాడుకోవాలనుకుంటే నీ మొగుడిని తీసుకునే గమ్మునే నించిపో. చూస్తే కొత్తగా పెళ్ళైనట్టుండది. ఒక ఆడబిడ్డ తాళి తెంచిన పాపం నాకంటగట్టకు. ఏంది, నీ మంచిగా చెప్తా ఉండా. నేను మనసు మార్చుకుని నీ మొగుడిని ఏదైనా చెయ్యాలి అనుకునే లోపు ఏ నుంచి తీసుకో. మీకు కూడా నా గురించి పూర్తిగా తెలీదు బాబాయ్ గారు. బంధుత్వం ఉంది, బంధువు అవుతారని హెచ్చరిస్తున్నాను. మీరే ఉద్దేశంతో వచ్చినా వెనక్కి తిరిగి వెళ్ళిపోండి. మిమ్మల్ని వదిలేస్తా. మిమ్మల్ని ఈసారి కూడా జైలుకి పంపించే పాపం నా కంట కట్టకండి. మీతో ఇలా మాట్లాడాలనుకుంటే నేను కూడా మాట్లాడగలను బాబాయ్ గారు. కానీ మీరు పెద్దవారు, పైగా ఇంటికి కావాల్సిన వారు. నేనెలా మాట్లాడతాను చెప్పండి? చేతిలో ఆ బాటిల్ ఏంటి బాబాయ్ గారు? దగ్గుమందమ్మే, కొత్త సూడు కదా, నీళ్లు పడలా. మావయ్య మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చాడు దాత్రి? ఎందుకు వచ్చారో తెలీదు, కానీ ఏదో చేయడానికి వచ్చారని మాత్రం అర్థమవుతుంది కేదార్. గుడ్ మార్నింగ్ బా. నిషి, అలా దూరంగా ఉంటే దూరంగానే ఉండిపోతావు. అక్కొచ్చేలోపు నాన్నకి మన మీద ఉన్న కోపం పోయేలా చేయాలి, సరేనా? పద. శ్రీవల్లి నీ చెల్లెలి కూతురు. ఏందిరా పోడా, పేలిప్పించి ఊరికి పంపిస్తానని చెప్పుండావు కదా. ఈ మనిషి మళ్ళా ఇంటికి వచ్చిండాడేంది? లాయర్తో వెంటనే ఊరికి వెళ్ళిపోమని చెప్పించానమ్మా. మావయ్య మళ్ళీ ఎందుకు ఇంటికి వచ్చారో తెలియటం లేదు. మావయ్యకి వదినకి తెలియకుండా బెయిలిప్పించారు. ఇప్పుడు బెయిలిప్పించింది మీరేనని తెలిస్తే ఏమవుతుందో ఏంటో. వదిన, నువ్వా? మళ్ళీ ఏ మొహం పెట్టుకుని నా ఇంటికి వచ్చావు? పోయినసారి సగంలో ఆపేసిన పనిని పూర్తి చేయడానికి వచ్చావా? లేదా నువ్వు తీయాల్సిన ప్రాణాలు ఇంకా ఇక్కడేమైనా ఉన్నాయా? అడుగుతుంది నిన్నే రాయుడు.
మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయినా అసలు నిన్ను పోలీసులు ఎలా వదిలేశారు? బెయిల్ ఇస్తే వదిలేస్తారు కబ్బా. బెయిల్ ఇచ్చారా? ఎవరిచ్చారు? యువరాజ్, రాయుడికి బెయిల్ నువ్వు ఇప్పించావా? అవునా నేనే ఇప్పించాను. రాయుడు బాబాయ్ అత్తయ్య గారిని చంపాలని చూశారు యువరాజ్. అలాంటిది ఆయనకెందుకు బెయిల్ ఇప్పించావు? నేనే ఇప్పించమని చెప్పుండానమ్మీ. నువ్వా? నీకేమైనా పిచ్చి పట్టిందా? నిన్ను చంపబోయినందుకే కదా వాడిని అరెస్ట్ చేయించింది. ఏంది బా, మా అన్న అక్కడికేదో నేరస్తుడు అన్నట్టు మాట్లాడుతా ఉండావు. ఏదో ఆవేశంలో నన్ను చంపాలని వచ్చుండాడు, కానీ చంపుండాడా? అయినా అన్న చెల్లెళ్ల మధ్య 100 గొడవలుంటాయి. దానికే మీరు పోలీస్ స్టేషన్ వరకు పోతారా? ఆ పొద్దే పోలీసులు స్టేషన్లు వద్దని చెప్పుండా నా మాట ఎవరైనా ఇన్నారా? అత్తయ్య గారు, మీకు అసలు జరుగుతున్న అర్థం కావట్లేదా? ఈయన బయట ఉంటే మీకే ప్రమాదం. ఈయనకు ఆవేశం తగ్గి ఆలోచించి ఆయన చేయాలనుకున్న పని తప్పని తెలుసుకున్నాకే వదిన జామీ ఇచ్చి బాబాయ్ గారిని బయటికి తీసుకొస్తానని చెప్పారు కదా. అప్పటి వరకు మావయ్య జైల్లో ఉండడమే కరెక్టేమో పిన్ని. తప్పు అయిపోయినది బా, నన్ను క్షమించు. నా చెల్లెలు తప్పు చేసింది, పరువు పోతుందని ఆవేశపడినా. ఆ ఆవేశంలో నా చెల్లినే చంపబోయినా అని తర్వాత తెలుసుకున్నా. అయినా తప్పు చేసిన పెండ్లాన్ని నువ్వే క్షమించినాక ఇంకా నాకు సమస్య ఉంది చెప్పు? నువ్వు దేవుడు బా. నా చెల్లెలు తప్పు చేసిందని తెలిసినా క్షమించగలిగావు. నేను మనిషిని కదా, అందుకే నా కొంచెం సమయం పట్టినది. అందుకే నేను కూడా అమ్మిని క్షమించేద్దాం అనుకుంటున్నా. నా చెల్లిని క్షమించినానని చెప్పి ఊరికి పోదామని వచ్చినా బా. No! No! ఊరుకోమే,